Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మరికొంత సమయంలో టీవీకి అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ సమయంలో పోలీసులు అత్యంత అక్కడ భద్రతా ఏర్పాట్లను చేశారు. అత్యంత భారీగా కూడా కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఎటువంటి అత్యుత్సాహం వాళ్ళు ప్రదర్శించినా గానీ, ఎటువంటి పొరపాట్లు కానీ ఘటనలు కానీ ఇక్కడ జరగకుండా పోలీసులు ఇప్పుడు ముందస్తుగానే సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇండోర్ స్టేడియంలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఏదైతే కరూర్ తొక్కిసలాట ఘటన ఉందో అలాంటి ఘటన తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకు అప్రమత్తం అవుతూ ఉన్నారు పోలీసులు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు పోలీసులు. ఇక విజయ్ ఉన్నటువంటి ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక విజయ్ ఎప్పుడెప్పుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారా అని చెప్పి 5 రోజులుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రతి నిమిషం ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో వాళ్ళల్లో ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉన్నారు కాబట్టి ఒక అభిమానం అనేది కట్టలు తెంచుకొని వస్తుంది. ఆ సమయంలో ఇక ఎటువంటి ఘటనలైనా చోటు చేసుకోవచ్చు. ఇక ఆ సమయంలో వాళ్ళను వాళ్ళు మరిచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఒక తొక్కిసలాట ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఆనందంలో ఒకరినొకళ్ళు ముందుకు నెట్టుకున్నా కానీ అవే తర్వాత తొక్కిసలాట ఘటనలుగా మారుతూ ఉంటాయి. ఇక ఎట్లాంటి పొరపాట్లు దొరలకుండా ఈ ప్రమాణ స్వీకారంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకా ఆంక్షలు ఉల్లంఘించిన వారి మీద అయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు, బాణాసంచాలు కాల్చవద్దు అంటూ ఆదేశం ఇవ్వడం జరిగింది. ముందస్తుగానే బాణాసంచ గురించి ఆంక్షలు పెట్టడం జరిగింది. లేకపోతే కనుక విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన ఆ 10 గంటల సమయంలో ఒక్కసారిగా కూడా విజయ్ ఫ్యాన్స్ అయితే బాణాసంచాలు కాల్చే అవకాశం ఉంది. దీంతో కూడా ఆ ప్రాంతంలో కూడా చుట్టూ ఉన్నటువంటి వారికి ఏం జరుగుతుందో అర్థం కాక, లేకపోతే ఒకరినొకళ్ళు అక్కడ సముదాయించుకునే పనిలో పక్కకు జరిగే క్రమంలో తొక్కిసలాటలు, నెట్టుకోటాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే ఆంక్షలు అమలు చేస్తూ ఉన్నారు. విజయ్ ఫ్యాన్స్ కోసం ఎక్కడికక్కడ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వాహనాల్లో నెమ్మదిగా ప్రయాణించాలని అభిమానులకు విజయ్ సూచన చేయడం జరిగింది. ఇక ఇలాంటి కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఫ్యాన్స్ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఆనందంలో చాలా హై స్పీడ్ తో వెళ్తూ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ ఏంటంటే పోలీసులు జారీ చేస్తున్నటువంటి హెచ్చరికలను కానీ ఇవన్నీ కూడా ఫ్యాన్స్ క్లియర్ కట్ గా ఫాలో అవ్వాలి. లేని పక్షంలో కనుక అనుకోని సంఘటనలు మాత్రం పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విజయ్ ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఎటువంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు ఇండోర్ స్టేడియం వద్ద ఏంటి? రేణుశ్రీ, తమిళనాడు సీఎం గా కూడా విజయ్ ప్రమాణ స్వీకారం మరొక గంటలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున కూడా ఆ నెహ్రూ ఇండోర్ స్టేడియం కు కూడా అభిమానులు చేరుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే సినీ రంగం నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి పూర్తి స్థాయిలో సినీ రంగంలో అడుగడుగున అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా దళపతిగా విజయ్ అక్కడ ఉన్నారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా చాలా మంది అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇండోర్ స్టేడియం లో ఇలాంటి తొక్కిసలాటలు జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఎలాంటి శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకుంటే కరూర్ లో తొక్కిసలాట జరిగిందంటే గతంలో మనం చూసుకుంటే చాలా మంది చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి విజయ్ వస్తున్నాడు అని కేవలం ప్రచార సభల్లోనే ఆ రకంగా జనాలు వస్తే ఇప్పుడు పూర్తి స్థాయిలో తన ముఖ్యమంత్రిగా కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ క్రమంలో చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇండోర్ స్టేడియం కి ఇప్పటికే చేరుకున్నారని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే చెన్నై నగరంలో LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తుంటే చాలా మంది కూడా ఇండోర్ స్టేడియం కి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా వారు విజయ్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని తిలకించేందుకు కూడా ప్రధాన కూడలిలో పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఎవరు కూడా నిబంధనలు ఉల్లంఘించకూడదు, బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీ నిర్వహించడం కానీ బాణసంచా కాల్చడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధించారు. కాబట్టి ఫ్యాన్స్ పోలీస్ అధికారులకు సహకరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో నెహ్రూ ఇండోర్
ఇండోర్ స్టేడియం కి కూడా పూర్తి స్థాయిలో విజయ్ బయలుదేరారని చెప్పవచ్చు. భారీ కాన్వాయ్ తో కూడా అట్టహాసంగా ఆయన బయలుదేరినటువంటి పరిస్థితులు, అడుగడుగున ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఇండోర్ స్టేడియానికి కదిలినటువంటి పరిస్థితులు మనం చూస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున, ఎందుకంటే తన అభిమాన నటుడు కూడా ఈ రోజు నటనతోని అందరినీ అలరించాడు, దళపతిగా ఎదిగాడు. నేపథ్యంలో రాజకీయానికి రావడం అనూహ్యంగా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి ఈ క్రమంలో ఆ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున కూడా లక్షల మంది కూడా ఇండోర్ స్టేడియానికి చేరుకుంటున్నారు. పూర్తిస్థాయి ఎక్కడికక్కడ కూడా పోలీస్ అధికారులు భారీ ఎత్తున ఫ్యాన్స్ చేరుకుంటున్న నేపథ్యంలో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఇండోర్ స్టేడియం, అదేవిధంగా ఇండోర్ స్టేడియం వెలుపల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తుంటే విజయ్ పూర్తి స్థాయిలో వాహనాల్లో ప్రయాణించేటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో, లేకపోతే కార్యక్రమం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా వహించాలని చెప్పేసి కూడా తన అభిమానులకు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏది అయినప్పటికీ కూడా ఎన్నో ఏళ్లుగా వీళ్ళు ఎదురు చూస్తున్నారు. 2 సంవత్సరాల 2 నెలలు పార్టీ పెట్టిన తర్వాత కూడా అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం, ముఖ్యమంత్రి కావడం మనం చూస్తున్నాం కాబట్టి భారీ ఎత్తున కూడా ఫ్యాన్స్ ఇండోర్ స్టేడియం చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అక్కడికి చేరుకోవడం జరిగింది. నేతలు ఇప్పుడు విజయ్, అదేవిధంగా త్రిష, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి నేతలు వీళ్ళందరూ స్టేడియం కి చేరుకున్నారా? ఏంటి ప్రస్తుత పరిస్థితి ఆ స్టేడియం దగ్గర మల్లికార్జున్? స్టేడియం అట్టహాసంగా మారింది. ఇప్పటికే ఫ్యాన్స్, అదేవిధంగా టీడీకే కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి. పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా వారికి కేటాయించినటువంటి సీట్లలో ఇప్పటికీ ఆశమైనటువంటి పరిస్థితి. దళపతి విజయ్ కూడా పూర్తి స్థాయిలో సీఎం హోదాలో కూడా భారీ కాన్వాయ్ తో కూడా ఆయన బయలుదేరినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇండోర్ స్టేడియానికి ఆయన ర్యాలీగా కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఆయన భారీ కాన్వాయ్ తో కూడా స్టేడియం కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు కావచ్చు, భారీ ఎత్తున అభిమానులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి నేతలు కావచ్చు, అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారని చెప్పవచ్చు. ఇక్కడ అట్టహాసంగా వారికి కేటాయించబడినటువంటి ఆ సీట్లు ఏవైతే ఉంటే ఆ సీట్లలో ఆశమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మరొక అర్ధ గంటలో పూర్తి స్థాయి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కాబట్టి నేపథ్యంలో ఇండోర్ స్టేడియంలో సర్వం సిద్ధమైందనే చెప్పవచ్చు. అందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఫ్యాన్స్ ఇంకా భారీ ఎత్తున కూడా చేరుకుంటున్నారని చెప్పవచ్చు. ప్రమాణ స్వీకారానికి స్పెషల్ ఇన్విటేషన్స్ ఎవరికైనా వెళ్ళటం జరిగిందా? వేరేటువంటి ఇతర రాష్ట్రాల నేతలకు గానీ, లేకపోతే దీనికి ఇటు రాహుల్ గాంధీ అటెండ్ అవుతారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన కానీ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పి సమాచారం అందుతుంది. కేవలం చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మరి నిన్న కనుక ఇన్వైట్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే విజయ్ కి మొట్టమొదటిగా కూడా వీరు మద్దతు తెలిపేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి 5 మంది ఎమ్మెల్యేలు లార్జెస్ట్ పార్టీగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో వారు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి విజయ్ పూర్తి స్థాయిలో మొట్టమొదటిగా వారిని మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా అన్కండిషనల్ గా కూడా మద్దతు తెలిపే సందర్భాలు మనం చూసాం కాబట్టి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఖచ్చితంగా హాజరవుతారని చెప్పి తెలుస్తా ఉంది. ఇతర ముఖ్య నేతలు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఈ పార్టీ నిర్మాణానికి ఉపయోగపడినటువంటి నేతలు కావచ్చు, అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని చెప్పి సమాచారం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా వస్తారా లేదనేది వేచి చూడాల్సిన అవసరం. ఎందుకంటే అతి తక్కువ సమయంలో కూడా ఈ ప్రమాణ స్వీకారం గత వారం రోజుల నుంచి కూడా వాయిదా పడుతూ వస్తుంది కాబట్టి ఈ క్రమంలో నేతలకు ఇన్విటేషన్ ఏమాత్రం వెళ్ళిందన్న దానిపైన కూడా సంగీత నెలకొన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ హాజరైనటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇదేమైనప్పటికీ ప్రముఖులందరూ కూడా ఇప్పటికే ఏదైతే ఇండోర్ స్టేడియం కు చేరుకున్నారో ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ కూడా చేరుకోబోతున్నారా అనే ఉపకారణాలు కూడా వెలువడుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో అందరి సమక్షంలో, అభిమానుల సమక్షంలో కూడా విజయ్ అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పవచ్చు. 9 మంది మంత్రులతో కూడా ఆయన మొదటి విడతగా కూడా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారని మనం చెప్పవచ్చు. ఫ్రెండ్స్ రైట్ మల్లికార్జున్, మీరు హోల్డ్ లో ఉండండి. ఇక విజయ ప్రమాణ స్వీకారానికి మరికొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఇక ఇప్పటికే కూడా నేతలందరూ అక్కడికి చేరుకుంటూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు. ఇక విజయ ప్రమాణ స్వీకారానికి ఇన్విటేషన్ అందినటువంటి వారు కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇక ఫ్యాన్స్ అయితే భారీగానైతే అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఉన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో ఫ్యాన్స్ దాంట్లో ఘటన చూసాము. ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట ఇవన్నీ కూడా అక్కడ
దానికి సిబిఐ విచారణ విజయ్ ఎదుర్కొన్నటువంటివి కానీ ఇవన్నీ చూసాం. ఇక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఆ తర్వాత సభల విషయంలో కూడా విజయ్ ఆచితూచి కొన్ని సభలను కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఈ అన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా ఇవే కాదు, ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కానీ తొక్కిసలాంటి ఘటనలు కూడా పెరిగిపోతూ ఉన్నటువంటిది ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు, ముందుగానే ఆంక్షలు అమలు చేయడం, బాణాసంచాలు పేల్చవద్దని చెప్పటము, ఇవన్నీ కూడా ఆంక్షలు అమలు చేస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.